ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. హే నాథ నారాయణ వాసుదేవా. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింక్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సనక ఉవాచ అన్యద్వ్రత వరం వక్ష్యే శృణుష్వ మునిసత్తమ. సర్వపాపహరం పుణ్యం సర్వదుఃఖ నిబర్హనం. మార్గశీర్షే సితే పక్షే పూర్ణాయాం నియతః శుచిః. స్నానం కుర్యాద్యథాచారం దంతధావనపూర్వకం. శుక్లాంబరధరః శుద్ధో గృహమాగత్య వాగ్యతః. ప్రక్షాళ్య పాదావాచమ్య స్మరన్నారాయణం ప్రభుం. లక్ష్మీనారాయణం దేవం అర్చయేద్ భక్తిభావతః. పరమపురుషుడు గోపాల బాలుడైనాడు అంటాడు పదకవితా పితామహుడు. ఆ పరమాత్మ భక్తుల కోసం దిగి వస్తాడు. పర వ్యూహ విభవ అంతర్యామి అని ఆ దేవదేవుడికి 5 స్థితులున్నాయి అని ఆగమశాస్త్రాలు చెప్తాయి. వైఖానస భగవత్శాస్త్రం చెప్తాయి. ఆ పరమాత్మ తత్వాన్ని అన్వేషించి పరిశోధించి తమ హృదయాన్నే ప్రయోగశాలగా మార్చుకొని మహర్షులైనటువంటి వారు పొందినటువంటి దివ్యానుభూతిని, ఆ అమృతోపమానమైనటువంటి ఆ అనుభూతిని అక్షర రూపంలో అందించారు. అవే మనకు వేద ఇతిహాస పురాణ వాన్మయం అంతా. వాటిల్ని మనం సమన్వయంతో అర్థం చేసుకోవాలి. అందుకని చక్కగా ప్రాతకాలంలో అయితే మన మనస్సు శరీరం పవిత్రంగా హాయిగా ఆనందంగా ఉంటుంది. కనుక ఈ ప్రాతకాలంలోనే మన ఆలోచనలు మా పరమాత్మ వైపు నడిస్తే ఈ రోజంతా హాయిగా ఉంటుంది. రాత్రిపూట కూడా మరలా ఆ నిద్రపోయే సమయంలో భగవత్ స్మరణ చేస్తూ నిద్రపోవడం, హరి 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 అంటూ నిద్ర లేవడం, మధ్యలో కూడా గోవిందా అని ఆహారం తీసుకోవడం. అంటే రోజు మొత్తము కూడా భగవంతుని యొక్క ఆ తాదాత్మ్యంతో మనం
ధర్మాన్ని మన గృహస్థ అయితే గృహస్థ ధర్మం, బ్రహ్మచారి అయితే వాడి ధర్మం, ఇలాగ ఎవరెవరి ఆ వర్ణ ఆశ్రమ విహితమైన ధర్మాన్ని కర్తవ్య బుద్ధితో ఆచరిస్తారో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. దానికోసమే మనం నారద పురాణంలో ఈ పుష్యమాసం చివరిలో ఉన్న మాఘం రాబోతోంది, కానీ ఇప్పటి నుంచే మాఘ విశేషాలని కూడా చెప్తారు ధర్మశాస్త్రాది గ్రంథాలు. ఈ వ్రతం జీవితమంతా కూడా ఒక నియమబద్ధంగా సాగాలి. అందుకని మన ఈ సనాతనమైన హిందూ ధర్మంలో ఒక నియమబద్ధమైన జీవితం ఉంటుంది. వాక్కు కూడా అంతే, చేసే పని కూడా అంతే, నియమంగా ఉండాలి. ఇప్పుడు మనకు అది తొందరగా నచ్చదు. ఏ నియమాలు లేకుండా ఒకప్పుడు ఆయుర్వేద వైద్యం ఉండేది. ఆయన ఈ ఊరు మొత్తానికి ఒకడే ఎవడో ఉండేవారు. ఇదిగో ఈ పథ్యం అనేవాళ్ళు, అంటే ఇది తినకూడదు అది తినచ్చు, లేదా ఇన్ని రోజులు ఆహారం లేకుండా ఉండాలి, తర్వాత నీవు చక్కగా ఉండొచ్చు, ఈ రోగం అనేది రాదు. కానీ ఇప్పుడు మనకున్న అల్లోపతిలో ఏంటి, నువ్వు ఏదైనా తినచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, నా దగ్గరికి రా అంటే ఒక నియమం లేదు. మనకి చాలా బాగుంటుంది కదా, ఎట్లయినా ఉండొచ్చు, మనం వెంటనే తగ్గిపోవాలా, ఇది కావాలా అది కావాలా, అసలు రోగం లేకుండా పోవాలా, లేకపోతే తాత్కాలికంగా ఇప్పుడు హాయిగా ఉంటే చాలా, మన మీదనే ఆధారపడుతుంది. అట్లాంటిది ఇది కూడా మన సనాతన ధర్మంలో ఏమిటి విశేషం అంటే, ఎందుకయ్యా ఇన్ని తెల్లవారుజామున లేవాలా, రేపు మాఘమాసం వస్తే పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలా, ఇంక బొట్టు పెట్టుకోవాలా, ముఖాన సూర్యుడికి ఎదురుగా నిలిచి నమస్కారం చేయాలా, ఈ ఆలయానికి వెళ్ళి తీర్థం తీసుకోవాలా, దాంట్లో జాజికాయ జాపత్రి అన్నీ ఉంటాయి, ఆరోగ్యం. ఈ భగవత్ పాదాలను శిరస్సున ధరించాలి అంటే, స్వామి నీ దాసుడిని నేను, నీ దాసుడిగా నేను ఈ ప్రపంచంలో నా మనుగడని సాగిస్తున్నాను, కాబట్టి నాకు మంచి సద్బుద్ధిని ప్రసాదించు అని స్మరించటానికే మనం ఆలయానికి వెళ్ళేది. అలంకారంతో ఉన్నటువంటి ఆ మూర్తిని, ఆ చిరునవ్వుతో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తే మనస్సు హాయిగా ఉంటుంది. చిన్న పిల్లల్ని చూస్తే ఎంతటి పరమ కిరాతకుడు కూడా నవ్వుతాడు సంవత్సరంలోపు పిల్లల్ని చూస్తే. ఎందుకని వాళ్ళ దగ్గర నిర్మలత్వం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ప్రసన్నత్వం ఉంటుంది, వీడికి కూడా హాయిగా ఉంటుంది. అంటే పరమాత్మ పసిపిల్లలు, అందుకనే ఒకరు అన్నారు, వాడికి వయస్సు వచ్చే కొద్దీ మనమే దాగా చెత్త అంతా వేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం చక్కగా మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే పరమాత్మ యొక్క ఆ స్వరూపాన్ని, ఆ రూపాన్ని ఎప్పుడు కూడా ధారణ చేయాలి, ఆ స్మరణ చేయాలి. అందుకనే ఇక్కడ అనేక వ్రతాలు చెప్పారు. నిన్న మనం తెలుసుకున్నాం ద్వాదశి వ్రతం. సనక మహర్షి నారద మహర్షికి చెప్తాడు. ఇద్దరు కూడా చాలా మహాత్ములే, మహాత్ములకు మనలాగా భేషజాలు లేవు, అందరి దగ్గరకై వెళ్ళి తెలుసుకుంటారు, అందరికీ అన్ని విషయాలు చెప్తారు. లోపల కొన్ని దాచుకోవటం అవి ఏమీ ఉండవు. పక్కవాడిని చూస్తే కొరకొర చూస్తూ ఉంటాడు, చక్కగా నవ్వచ్చు కదా అంటే ఏమో అదేదో ప్రమాదం అన్నట్టు. హాయిగా ఆనందంగా జీవించమని మనకు మహర్షులు చెప్తారు. కనుక ఈ వ్రతాచరణ ఇంకా చెప్తానన్నా, ఏమిటది, అన్ని పాపాలను పోగొట్టేటువంటిది. ఆ పాపము అనేటువంటిది కొన్ని మతాలు ఉన్నాయి, వాడు పాపాలు చేసి నువ్వు పుట్టుకతో పాపి అంటాడు. మనకు అది కాదు, నువ్వు అమృతస్య పుత్రాహ, నువ్వు అమృతపుత్రుడివి, ఎప్పటికైనా ఉన్నత స్థితికి వెళ్తావు. ఇదిగో ఈ పనులు చేయి, భగవన్ ధ్యానం చేయి. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్. ఎంతటి దురాచారుడు దుర్మార్గుడు పాపి అయినా సరే వాడు పవిత్రుడవుతాడు భగవత్ స్మరణ చేత. బందిపోటు దొంగలు, పరమహీనమైనటువంటి వారు కూడా, అజామిలుడు, ఇంకా రకరకాల వ్యక్తులంతా కూడా పవిత్రులైనట్టు ఈ కొండకు కలియుగంలో వెంకటాచలం అనే పేరు ఎలాగ వచ్చింది మనకు భవిష్యోత్తర పురాణం చెప్తోంది. వేం అంటే పాపం,
కటహత దాహకనుచ్యతే. పాపాలని ఇక్కడ కన్నకు మీద కాలు పెట్టగానే అది కాల్చివేస్తోంది. అందుకనే ఆయనకి పేరు వేరే ఏమీ లేదు, అన్ని పేర్లు ఆయనవే. వెంకటేశ్వర. వేం అంటే పర్వతం, ఆ పాపాలని కాల్చివేసేది ఈ పర్వతం. ఈ పర్వతం మీద అధిపతి ఆయనే, విష్ణు పర్వత నామధిపతి. కాబట్టి ఆయనకు వెంకటేశ అని పేరు. శ్రీనివాస ఎన్ని పేర్లు, ఆ పేర్లలో మాధవుడు అనేవాడు ఈ కలియుగ ఆరంభంలో కాళహస్తిలో ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కానీ భ్రష్టుడైపోయాడు అజామిళుల్లా. వాడు చాలా హీన స్థితికి పోయి చివరికి పిచ్చివాడైపోయాడు. ఉత్తర దేశం నుంచి కొంతమంది రాజులు వస్తుంటే వాళ్ళతో పడి వచ్చారు. ఈ కపిల తీర్థం దగ్గరికి వచ్చి అక్కడ వారు పిండ ప్రదానం చేశారు. తీర్థ విధులని ఉన్నాయి, అది చేసి వీడికి ఏం చేత కాదు, మట్టితోనే పెట్టారు. అవన్నీ వాళ్ళు చేసి వీడి కూడా చేశారు. ఆ కొండ ఎక్కుతూ ఉంటే వమనం అంటే వాంతి అయింది. ఆ లోపల ఉన్న పాపాలన్నీ కూడా దాని లోపల అవన్నీ కొట్టుకుపోయి పవిత్రుడయ్యారట. అప్పుడు బ్రహ్మగారు అన్నాడు, నువ్వు ఎంత పవిత్రుడయ్యావు, ఈ కొండ ఎక్కటం వల్లనే ఈ స్థితి కలిగింది, కాబట్టి నీకొక అత్యున్నతమైన జన్మ కలుగుతోంది అని స్వామితో సంబంధం కలిగిన ఆ ఆకాశ మహారాజు యొక్క స్థితిని చూపిస్తారు. కాబట్టి మనకు ఇలాంటిది, అంతేగాని కొన్నిట్లో ఎప్పుడు వాడు నరకంలో ఉంటాడు, ఎప్పుడో ఉంటుంది చివరిలో. వాడు ఆ పాపం చేసిన వాడు దైవాన్ని నమ్మకపోతే వాడు ఎప్పుడు నరకంలో ఉంటాడు, వీడు ఎప్పుడు స్వర్గం. అది తర్కహీనమైనటువంటిది. మనకు అలా కాదు. వాడు తెలిసి తెలియక చేసినటువంటి ఆ పాపాలు కోపాల వల్ల, ద్వేషాల వల్ల, ఇతరమైన అనేక ప్రలోభాల వల్ల, మనుష్య జన్మ విశిష్టమైనదని తెలుసుకోలేకపోవడం వల్ల, మానవుడిగా పుట్టిన తర్వాత ఏం చేయాలో అది చేయటం తెలియకపోవడం వల్ల, తల్లిదండ్రులు చెప్పకపోవడం వల్ల, ఆ భగవద్విశ్వాసం లేకపోవడం వల్ల, అనేక కారణాలు, పరిసరాల ప్రభావం వల్ల, పెరిగిన తీరు వల్ల ఇన్నున్నాయి మనుష్యుణ్ణి ప్రభావితం చేసేవి. వీటన్నిటినీ దాటివాడు పరమాత్మ నీవే నాకు సర్వస్వమయ్యా, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవా. నీవే తల్లివి, తండ్రివి, గురుడవు, సఖుడవు. కృష్ణ శతకం దాన్నే చెప్పింది. ఆ శతకాలు పిల్లలకు నేర్పితే వాళ్ళలో ఎంత వ్యక్తిత్వ వికాసం మనకు వస్తాయి. ముందు కృష్ణ శతకం మన పిల్లలకు చెబుతుంటే, కృష్ణ హరియను రెండక్షరములు, హరించును పాతకములు అంబుజనాభ, హరిని నామ మహత్వము, హరి హరి పొగడంగవశమే, హరి శ్రీకృష్ణ. ఎంత తేలిగ్గా ఉన్నది. ఇది మనం పిల్లలకి చెబితే మనకు వస్తుంది, వాళ్ళకి తర్వాత విషయం. కాబట్టి ముఖ్యంగా తల్లులు ఉగ్గుపాలతో ఇవి నేర్పాలి. మదాలస, కుంతి వీరంతా మహా తల్లులు, వీరంతా తయారు చేశారు. వారంతా యోగ్యులయ్యారు. తల్లుల ద్వారానే, తల్లిదండ్రుల ద్వారానే ఈ జ్ఞానం అనేది పిల్లలకు రావాలి. కనుక ఇక్కడ సనక మహర్షి చెప్తాడు, ఈ పాపాన్ని పోగొట్టడానికి అనేకమైన వ్రతాలు, ఉపవాసాలు, ఇవన్నీ జ్ఞానాన్ని పొందటం. అక్కడే ఒక చోటనే ఆగకూడదు, అన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది చాలా పవిత్రమైనది. దుఃఖాన్ని సర్వ దుఃఖ నిబర్హణం. దుఃఖం ఎందుకు వస్తుంది సహజంగా అంటే పోల్చుకోవడంతో వస్తుంది. వాడికి ఉన్నదే నాకు లేదే, నాకున్నది చాలు అనేటువంటి తృప్తించెందని మనుదులు సప్తద్వీపంబులనైన చక్కంబడునే భాగవతం. అట్లాగని ఎదగటం లేదా, ఎదగక్కర్లేదా? ఎదగాల్సిందే, అది ధర్మబద్ధంగా ఎదుగు అని.
మహాభారతంలో దుర్యోధనుడికి పాపం ధృతరాష్ట్రుడు చెప్తాడు, ఎందుకురా ఇంత కృషించిపోతున్నావు, నీకు మంచి ఆహారం ఉన్నది, వస్త్రాలు ఉన్నాయి, అధికారం ఉన్నది, అందరూ నిన్ను అనుసరిస్తారు, నువ్వు ఒక్క మాట చెబితే అందరూ చేస్తారు, మరి ఎందుకురా నీకు దుఃఖం అంటే స్పష్టంగా చెప్పాడు దుర్యోధనుడు. ఎందుకు దుఃఖం అనంటే, శోకం ఎందుకు అనంటే, ధర్మరాజుకి ఇంత వైభవం, ఇన్ని సంపదలు ఉన్నాయి, నా తోటివాడు, ఇది మాతృదోషం కూడా. ఎందుకనంటే ఆ అసూయ అనేటువంటిది, ఆ తల్లి పాపం గాంధారి చాలా పతివ్రత, మంచి మహాయోగ్యురాలు, అయినా సరే ఒక చిత్రమైన స్థితి ఉంటుంది ప్రతి మనుష్యుడిలో. ఆ కుంతికి మొదటి కుమారుడు కలిగాడు, సింహాసనానికి వారసుడయ్యాడు. అప్పటికే ఈమె గర్భధారణ చేసి ఉన్నది, సంతానం కలగల, ఆ పొట్టని బాదుకున్నది. అది అక్కడి నుంచి ఆ గర్భతుంబం వస్తుంది. అది 100 మొక్కలు చేసి వ్యాస మహర్షి నేతి కుండల్లో పెట్టాడు, వాళ్ళే దుర్యోధన. ఆ తల్లి యొక్క అందుకనే గర్భధారణ సమయంలో తల్లిదండ్రులు ఒక దీక్షగా ఉండమన్నారు, భగవత్ స్మరణ చేయమన్నారు. ఆ తల్లులు భగవద్భక్తుల యొక్క, భగవానుని యొక్క గాథలు వింటూ ఉంటే చక్కగా మంచి యోగ్యమైన సంతానం కలుగుతుంది. అంతేకాదు వారికి హార్ట్ డిసీజెస్ రావు పిల్లలకు. ఆ తల్లులు ప్రశాంతంగా ఉండాలి, అందుకనే పుట్టింటికి పంపించమనేది. అత్తగారింట్లో ఎంత గొప్ప, ఇప్పుడు అసలు అది ఏమీ లేదనుకోండి, పుట్టిల్లు లేదు, అత్తిల్లు లేదు, వీరి ఇల్లు వేరే ఉంటుంది. కనుక ఎక్కడైనా సరే, ఎందుకని మనది అనే భావన ఉంటుంది. సీతమ్మ రామాయణంలో కూడా బాధ కలిగితే మా నాన్నకు శుభమగుగాక స్వస్తి చేస్తూ, తర్వాత మామగారు చెప్పింది అనుకోండి, అంటే ఆ సహజ సిద్ధమైన భావం, అది తప్పని కాదు, అది కోరుకోవాల్సిందే. పుట్టినింటికి మెట్టినింటికి ఒక వారధి అని అన్నారు. సరే, ఇక్కడ ఈ వ్రతాలు ఆచరిస్తే ఈ వ్రతం దుస్వప్నాలు తొలగిపోతాయి. అందరూ సర్వమానవులు కూడా ఈ వ్రతాచరణ వలన వారి కోర్కెలు తీరుతాయి, గ్రహస్థితులన్నీ మారిపోతాయి, ధర్మబుద్ధి కలుగుతుంది. ఏమిటయా వ్రతం? మార్గశీర్షంలో మన వచ్చింది కదా, మాసానాం మార్గశీర్షోహం అని, మాసములలో మార్గశీర్ష మాసం నేనే అని అన్నాడు. ఇది ఖగోళానికి మన వ్రతాలు, పండుగలు అన్నీ కూడా ప్రకృతితో కలిసి ఉంటాయి. ప్రకృతిలో ఏదో ఒక మార్పు వస్తుంది, దాన్ని బట్టి ఈ పని చేయమంటారు. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక వికాసాన్ని ఇస్తుంది. ఉగాది వచ్చింది, ప్రకృతిలో మార్పులు వస్తాయి, చిగురిస్తాయి చెట్లు, చక్కగా మంచి ప్రకృతి శుభప్రదంగా ఉంటుంది. అందుకనే అప్పుడు ఆ యుగాది అన్నారు. యుగం ఒక కాలం యొక్క పరిణామం, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఈ మార్పులు. మనకి జనవరి 1 ఏవి లేవు, కానీ మనం ఎగురుతాం, గంతులేస్తాం. ఆ రోజే పవిత్రమైన రోజులాగా కొత్త వస్త్రాలు ధరించి దేవాలయాలు. అంటే అవగాహన ఉన్నా కూడా గతానుగతికో లోక అన్నాడు, వాడిపోయాడు, నేను కూడా పోతున్నా. కనుక అది సరికాదు, వివేచన ఉండాలి. కనుక ఈ మాతృదోషం వల్ల వాడికి అలాగ అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా కలిగాయి. చెప్తాడు ఎందుకు అనంటే, అది నేను సహించలేకపోతున్నాను అన్నాడు. అదే శోకం. వాడికి ఉన్నది నాకు లేదు అనేటువంటి భావన ఎప్పుడూ పనికిరాదు. మనకుండేవి మనకుంటాయి. మనకుండేటువంటివి ఏవి గొప్ప ఉన్నాయో అవి కాగితం మీద రాసుకుంటే మనకు చాలా సంతృప్తిగా ఉంటుంది. లేని వాటిని సాధిద్దాం, ప్రయత్నం చేద్దాం. అది దానికి భగవద్ అనుగ్రహం కావాలని కోరుకుందాం. ధర్మరాజులో అది లేదు. ధర్మరాజుకి దుర్యోధనుడికి అదే తేడా. కనుక ఈ మార్గశీర్ష శుద్ధ పూర్ణిమ రోజున పవిత్రమైనటువంటి స్థితితో స్నానాదులు చేసి, తెల్లని వస్త్రాల్ని ధరించి, పాదప్రక్షాళన చేసి, మౌనంగా ఉంటూ లక్ష్మీనారాయణుణ్ణి అర్చించమన్నారు. గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే. 200 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే సృష్టి ఆరంభంలో ఆ శ్రీమన్నారాయణుడే తన హృదయ కమలం నుంచి ఒక ఋషిని సృజించి
ఈ వేద మంత్రాలన్నీ 4 వేదాలలో ఉన్నటువంటి మంత్రాలతో నన్ను ఎలాగ ఆరాధించాలో దానికి ఒక సంకలనం చేయమని ఒక ఋషిని సృజించాడు. ఆయనే వికనస మహర్షి. ఆయన కూడా 4 చేతులు ఉంటాయి. మనకు ఉత్తరమాడ వీధిలో రాధాకృష్ణ మందిరం ప్రక్కనే ఉంటుంది తిరుమల. అంటే చతుర్భుజుడిగా తానే ఆ రూపంలో అలాగ వచ్చి మానవ జాతికి బోధించాడు భగవద్ ఆరాధన చెయ్యమని. భగవంతుడు చెప్పకపోతే ఆయన తత్వం మనకు తెలియదు కనుక దీని ప్రకారమే శ్రీవారి ఆలయంలో అన్ని ఉత్సవాలు అర్చనలు జరిగేటువంటివి. కనుక పూర్ణిమ రోజున అది గృహంలో మనం చెయ్యాలి, మన వరకు పరిమితం. మన ఇంటిలో దీపం వెలిగిస్తే మనకి ఎలాగనో అలాగా మన ఇంటిలో ఒక చిన్న గది, దాంట్లో కూర్చుంటే ప్రశాంతంగా ఉండాలి. అది దేవుడి కోసం కాదు, మన కోసమే. ఎప్పుడైనా చికాగ్గా ఉన్నది అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి హాయిగా ఉంటాం. అట్లా ఉండాలి. అన్నిటికీ మనం రూములు కడతాం, తినటానికి ఒక పెద్ద రూమ్, పడుకోవటానికి ఒక పెద్ద రూమ్. కానీ ఇదేముంది ఎక్కడే వాడే చెప్తాడు ఇది ఊరు చాలంటాడు, మనం సరే అంటాం. అది ఆయనకి ఎందుకు, అది ఆయనది అని ఆయన ఇంటిలో మనం ఉన్నామనే భావన ఉండాలి, అంతేగాని మన ఇంట్లో ఆయన ఉన్నాడనిగా భావం. అది చాలా గొప్పది, ఆరోగ్యాన్ని కలిగించేది. మంచి భావాలు ఉండాలి. కనుక ఆచమనం చేసి నారాయణ స్మరణ చేసి దేవతార్చన చేసి ఆ వ్రతాన్ని స్వీకరించాలి. అంటే ఒక సంకల్పం చేయాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి. అంటే మనకేమీ చేతకాపోయినా, మనకేమీ శ్లోకాలు మంత్రాలు ఏవీ రావయ్యా అని అంటే నారాయణ వచ్చు కదా, రామ వచ్చు కదా, కృష్ణ వచ్చు కదా. ఆ 2 పుష్పాలు అక్కడ పెట్టి ఆ దీపాదులని చక్కగా చూపించి స్వామి నన్ను అనుగ్రహించు చాలు, భావం ప్రధానం. అట్లాగని ఇది పనికిరాదని కాదు, అది ఉన్నటువంటి వాడు అలాగ చేయి, లేదా వచ్చిన వాడిని పిలిచి చేయించి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారైనా అలాగ చేయించవచ్చు. అలాగ చేసి గీత వాద్య నృత్యాదుల చేత, పురాణ పఠనాదుల చేత, స్తోత్రాల చేత ఆరాధించి ఇలాగ చేసి ఉంటే, చేసేవాడు ఉంటే హోమాదులు చేయించి శాంతి సూక్తాన్ని పఠించి మరలా లక్ష్మీనారాయణుడికి నమస్కారం చేసుకొని స్వామి నీ ఆజ్ఞతో ఈ పూర్ణిమ రోజున నిరాహారంగా ఉండి మరుసటి రోజున భుజిస్తాను, నన్ను అనుగ్రహించవయ్యా. పౌర్ణమాస్యాం నిరాహార స్థిత్వా దేవ తవాజ్ఞజ బోక్ష్యామి పుండరీకాక్ష పరేన్హి శరణం భవ. ఈ నియమం పెట్టుకున్నాను, ఆ నియమం సాగేట్లు కూడా నువ్వే చెయ్యాలి అని ప్రార్థించి మరుసటి రోజు భుజించాలి. నువ్వు నాకు అలాంటి శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించు అని మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన అనుగ్రహించలేనిది రానిది ఏదీ లేదు, అన్నీ ఇస్తాడు. రాక్షసులకే ఇచ్చినవాడు మనకివ్వడా, దేశాన్ని గందరగోళం చేసేవాడికి కూడా ఆయన ఇస్తాడు వాడు చేసే ప్రార్థన. మనం చేస్తే మనకే. కనుక క్షీరాన్నవ సంభూత క్షీరోదాన్నవ సంభూత అత్రిగోత్ర సముద్భవ గృహాన అర్ఘ్యం మయా దత్తం రోహిణీ నాయక ప్రభో. ఆ లక్ష్మీనారాయణుని ఆరాధించి అర్ఘ్యప్రదానం చేయాలట. పరమాత్మ ప్రతిరోజు మనల్ని చూడటానికి వస్తాడు. ఎక్కడ వస్తారండి చెప్పండి, ఆ అడ్రస్ చెబితే మేము రోజు వెళ్ళి చూస్తామని అంటారేమో. ప్రతిరోజు ఉదయాన్నే ఉదయించేటువంటి సూర్యభగవానుడు చంద్రుడు వారు పరమాత్మకు నేత్రాలే. ఆ సనాతనమైనటువంటి ఆ పరబ్రహ్మ సూర్య రూపంలో ప్రతిరోజు దర్శనమిస్తాడు. జేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలహారీ. ఎంత చక్కగా చెప్పారు. ఉదయించే సూర్యుడిని చూస్తే ఆరోగ్యమని ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు. పుట్టిన పిల్లవాడిని సూర్యోదయం చేయటప్పుడు కాస్త ఎత్తి పెట్టమంటున్నాం. అది మనవారు అర్ఘ్యప్రదానం చేయాలి. ప్రత్యక్షంగా కనిపించే నారాయణుడు కనుక 3 సార్లు
ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి అని, లేదా యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా అని కూడా శ్లోక రూపంలో పురాణాలు చెబుతాయి అర్ఘ్యప్రదానం చేయడం. ఓ రోహిణీపతి. అలాగే చంద్రుడు కూడా ఆ ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి వాడు కదా, ఆయన కూడా అత్రిగోత్ర సముద్భవ, అత్రి మహర్షికి కుమారుడుగా అవతరించాడు స్వామి. ఈ పాల సముద్రంలో పుట్టిన రోహిణీపతి నేనిచ్చే అర్ఘ్యాన్ని స్వీకరించు అని ఆ లక్ష్మీదేవికి సోదరుడివి కదా, నీకు నమస్కారం అని జాగరణ చేయాడు. చిన్నప్పుడు మా అమ్మగారు పాడ్యమి అంటే అమావాస్య వెళ్ళిన పాడ్యమి రోజు వస్తే ఆ ఒంటికి ఉన్న చీర దారం ఒకటి తీసి ఆ శ్లోకం చదివి చంద్రుడికి నమస్కారం చేసి, అప్పుడు ఏదో మాకు తెలిసి తెలియని వయసులో మేము కూడా ఇది చేసి ఏదో అంటే ఏం అనుకరణ. అది ఆ అమ్మ చేసిన పని మనస్సుకి ఇప్పటికి కూడా ఉన్నది. అంటే ఆ చిన్న వయస్సులో తల్లి చేసే పనుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎంతటి స్థితి కలిగిస్తోంది. కనుక ఆ లక్ష్మీ సోదరుడివి నమస్కారం అని ఇలాగ చేసి, ఈ పుష్యాది మాసాలలో పూర్ణిమ రోజున అంటే పుష్యశుద్ధ పూర్ణిమ శ్రీమన్నారాయణుణ్ణి ఇలాగా ఒక్క సంవత్సరం పాటు అంటే ప్రతి పూర్ణిమ కార్తీక పూర్ణిమ నాడు ఉద్యాపన చేయాలి. ఆ రోజు ఏం చేయాలి? ఛత్ర చామర ధ్వజాలతో అలంకారం చేయాలి. ఒక మండపాన్ని తయారు చేసి, సర్వతోభద్ర మండపం అంటారు, ఆ కలశాలను పెట్టి లక్ష్మీనారాయణ ప్రతిమ ఆ కలశం మీద ఉంచి పంచామృతాలతో అభిషేకించి భక్ష్య భోజ్య చోష్య లేఖ్యములు అంటే తినేవి త్రాగేవి ఇన్ని 4 రకాలు చెప్పారు. ఇవి చేసి నివేదన చేసి జాగరణ చేసి మహావిష్ణువుకి సమర్పించాలి. దాన్ని ఆ ఆచార్యునికి మన చేత చేయిస్తే ఆ ఆచార్యుడు అని ఉంటారు మనల్ని. అంటే ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయమాచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్యం ప్రత్యక్షతే. ఆచార్యుడు అంటే ఏమిటి అంటే వేదశాస్త్రాలని అధ్యయనం చేసి తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. ఆయనకు సదక్షిణాకంగా దానం చెయ్యాలి అని. ఇది చేస్తే ఈ లక్ష్మీనారాయణ వ్రతాన్ని చేసిన వారు పుత్ర పౌత్ర పర్యంతం భోగాలని అనుభవించి పాపాల నుంచి విముక్తిని పొంది 10,000 తరాలతో యోగులకు కూడా దుర్లభమైన విష్ణు భవనాన్ని పొందుతాడు అని చెప్పి. అంటే చిన్నది ఒకటి చాలు, అది సర్వోత్తమమైన స్థితిని కలిగిస్తోంది. అన్యద్వ్రతం ప్రవక్ష్యామి ధ్వజారోపణ సంహితం సర్వపాపహరం పుణ్యం విష్ణుప్రీణన కారణం. పురాణాలు అత్యున్నతమైన ఆధ్యాత్మికమైన వికాసాన్ని కలిగించడానికి చాలా చిన్నవి మనకు చెప్తాయి. పసిపిల్లలకు తల్లి ఏవేవో కథలు చెప్తుంటారు, అంటుంటాడు. వాడికి అర్థమైందా లేదా అనేది కూడా కాదు, చెప్తూ ఉంటే వాడికి అర్థం కాలేదని మనం అనుకుంటాం, కానీ వాడికి మనస్సుకి అందుతోంది. కనుక అట్లాగా ఒక తల్లిలాగా ఒక స్నేహితుడిలాగా ఈ పురాణాలలో మహర్షాదులు ఎన్నెన్నో వ్రతాలు పూజలు ఉపదేశాలు తాత్వికమైన విషయాలు ఎన్నెన్నో పూసగుచ్చి మనకు చెబుతాయి. కథారూపంలో అయితే మన మనస్సుకి కథ అంటే అందరికీ ఇష్టమే. ఇది చిన్నపిల్లలకే అంటాం. చిన్నప్పుడు నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య ఒళ్ళో కూర్చొని వాళ్ళు చెప్పే కథలన్నీ వింటూ ఉంటే అది ఎంత సంస్కారాన్ని ఇస్తాయి. తండ్రి అంటే వీడికి సహజంగా తరాల భేదం ఉంటుంది కాబట్టి తండ్రి చేసే పనులు చెప్పే పనులు కొంచెం కటువుగా కఠినంగా అనిపిస్తాయి. తాతకి బాధరబందీ లేదు, వాడి కొడుకే కాబట్టి నాన్న ఇట్లా అన్నా వాడి ముఖం అంటాడు. అంటే వీడికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే నన్ను ఇలాగ అంటాడా నాన్న, వాడికి తెలియదు కదా నాన్న విలువ. అప్పుడు నాన్నని తిట్టాడు కాబట్టి తాతయ్య మంచివాడు.
అంటే సైకలాజికల్గా. అందుకని ఆ తాతలు ఏం చేసేవారు, ఈ పరమాత్మ సంబంధమైన విషయాలు చెప్పేవారు. అందుకని సంస్కారవంతంగా ఉండేది సమాజం. ఇప్పుడు తాతయ్య లేదు, నాయనమ్మ లేదు, అమ్మమ్మ లేదు, ఎవడూ లేడు, నేను మా అన్నయ్యలాగా ఉంటారు. అది ఎప్పటికైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే. కనుక ఇంకొక వ్రతం చెప్తానయ్యా. ఈ వ్రతం సర్వ పాపాలను తొలగిస్తోంది. మహావిష్ణువుకు సంబంధించిన ఆలయంలో ధ్వజారోపణ చేసేవారు. అంటే మనకు బ్రహ్మోత్సవాలలో చూడండి, గరుడ పట్టణం ఎగురవేస్తారు, ధ్వజారోపణ అని అంటారు. అట్లాగే ప్రత్యేకంగా కూడా గృహాలలో కొన్ని ఈ పురాణాలు చెబుతాయి. కొన్ని గృహాలలో మహారాష్ట్రలో మనకు ప్రణవధ్వజం, కాషాయ ధ్వజం ఎగురవేస్తారు. సమర్థ రామదాస్ ఏర్పరిచిన సంప్రదాయం. ఆ హనుమధ్వజం ఎగురవేస్తారు ఇంటి పైన. అంటే ఏ పీడలు చేడలు ఏవి ఉండవన్నమాట, మంచి విజయాన్ని కలిగిస్తారు. ఎందుకని అర్జునుడంతటి వాడు కూడా, భీముడు వెళితే మహాభారతం అరణ్య పర్వంలో వస్తుంది, ఆ పరీక్షించాడు, మనవాడే కదా అని టెస్ట్ పెట్టాడు. పాపం భీముడు నానా అవస్థపడ్డాడు అనుకోండి. అప్పుడు నీకు ఏం కావాలా అంటే, ఇట్లా రాబోయే సంగ్రామంలో నీవు మాకు సహకరించాలి అంటే, సరే ఆయనే అంటాడు, అర్జునుడి రథం మీద నేను ఉంటానన్నాడు. ఊరికిన ఉండటమా కాదు. ఈ భీముడు పెద్దగా సింహనాదం చేస్తే ఆ సింహనాదంలో ఈయన కూడా ఒక అరుపు అరిచేవాడు, దాంతో సగం ఖాళీ. అంటే భగవంతుడు ఆ హనుమ మనం ధర్మబద్ధంగా నడుస్తూ ఉంటే మనకు శక్తి చాలదు, మనం అంత శక్తివంతులం కాదు. అయినప్పటికీ కూడా ఆ భగవత్ శక్తి మనకు తోడై మన చేత చేయిస్తాం. అప్పుడు మనం విజయులం అవుతాం. మనమేనా, నేను అనుకోలేదండి, చాలామంది అంటారు నేను అనుకోలేదండి ఈ స్థాయికి వస్తానని. అంటే ఏమిటనమాట, వాడికి కాదు. ఆ భగవత్ శక్తి అంటే ఎప్పుడు అది సర్వాత్మన ఆయన్నే శరణాగతి చేసి ఆ భగవన్ నామాన్ని అనవరతము స్మరిస్తూ ఉంటే ఆ భగవత్ శక్తి నీలో ప్రవేశించి నీ చేత ఏం చేయించాలో 10 మందికి ఉపయోగపడే పని తప్పనిసరిగా చేయిస్తుంది. కనుక ఈ ధ్వజారోపణం చాలా విశేషమయ్యా. ఈ భార సహస్రం అంటాడు, 10,000 కిలోల బంగారం దానం చేస్తే మంచిది. ఇది మనకు కాదనుకోండి. ఒకప్పుడు రాజులకు అన్ని రకాలుగా ఉండేది కాబట్టి వాళ్ళు అలాగనే చేసేవారు. దీనికి ఏం చేయాలి అంటే, దీనిలో కూడా నారాయణుని స్మరిస్తూ నిద్ర లేవాలి. నారాయణుని స్మరిస్తూ నిద్ర లేవాలి. నిద్రపోవటం, నిద్ర లేవటం భగవత్ స్మరణతోనే. ఇలాగ చేసి సూర్యుడిని, గరుత్మంతుణ్ణి, చంద్రుల్ని పూజించి ధ్వజదండం అంటారు. ధ్వజస్తంభం ఒక దీనిగా దండం నుంచి ధాతృ విధాతృలను అర్చించాలి. పసుపు, అక్షతలు, గంధము, తెల్లని పూలు వీటితో అర్చించి హోమం అనేది పురుష సూక్తం విష్ణోన్నుకం వీర్య అని ఆ విష్ణు మంత్రాన్ని పఠించి హోమం చేయించాలట. సోమో ధేను అని ఉదుత్యం, ఇలాగ మంత్రాలు కూడా ఉట్టంకింపులుగా ఇచ్చాడు పురాణంలో. ఇలాగ చేయాలి. చేసి ఆ గరుత్మంతుడికి కూడా హోమం చేసి ఆ సూక్తాలు పఠించి ఆ రాత్రి అంతా కూడా నామస్మరణ సంకీర్తన చేసి జాగరణ చెయ్యమన్నారు. ఆ తర్వాత అర్చన చేసి అది తీసుకొని వెళ్ళి దేవాలయం దగ్గర కానీ లేదంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో శిఖరంలో కానీ స్థాపించాలి అని అన్నారు. ఉత్తర దేశంలో మనకైతే దక్షిణ భారతదేశంలో ఆలయ వ్యవస్థ వేరు, ఆగమ శాస్త్రాలు దానికి ఇవిగా. ఉత్తర భారతదేశంలో అక్కడ ఉండేటువంటి సంప్రదాయం వేరు. దేవాలయ శిఖరం మీద వారు ఈ ధ్వజం ఎగురవేస్తారు, కాషాయ వస్త్రంతో కూడినట్టు. మనకు పూరిలో ప్రతిరోజు మారుస్తారు పూరి క్షేత్రం. అలాగ ద్వారక ఇలాంటి స్థానాలు. మహారాష్ట్ర ప్రదేశాల్లో అయితే ఉగాది రోజున ఇంటి మీదనే ఎగురవేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి కదా. అలాగా చేసి స్తుతించాలట. నమస్తే పుండరీకాక్ష
నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ ఏనేదమఖిలం జాతం యత్ర సర్వం ప్రతిష్ఠితం లయమేశ్వర్యత్రైవ తం ప్రసన్నోస్మి కేశవా యో దేవః సర్వభూతానామంతరాత్మా జగన్మయః నిర్గుణః పరమాత్మా చ సమే విష్ణుః ప్రసీదతు హృదయస్థోపి దూరస్థో మాయయా మోహితాత్మనాం జ్ఞానినాం సర్వగో యస్తు సమే విష్ణుః ప్రసీదతు అని ఆ సమే విష్ణుః ప్రసీదతు అనే శ్లోకాలు చాలా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటిది. క్షీరాబ్ధిశాయినం దేవం అనంతం అపరాజితం సద్భక్తవత్సలం విష్ణుం భక్తిగమ్యం నమామ్యహం. స్వామి పుండరీకాక్ష నీకు నమస్కారం. పుండరీకం ఆ నా తామర నేత్రాలు అంటారే, వికసితమైనటువంటి అందమైన నేత్రాలట. రామాయణంలో పుష్కరాక్ష రాజీవనయన అని రాముడి యొక్క ఆ నేత్ర సౌందర్యాన్ని, ఆ కనులలోనే ఒక చక్కని సౌకుమార్యం ఉంటుంది. ఆ కళ్ళలోనే ఆలోచనలు ప్రతిఫలిస్తాయి. కనుక నీకు నమస్కారం. విశ్వభావన మహాపురుష పూర్వజ హృషీకేశ, ఈ ప్రపంచం నీ వల్లనే పుట్టిందయ్యా, నీలోనే నిలిచి ఉన్నది, నీలోనే లయం కూడా అవుతోంది. ప్రళయం అంటే ఏదో భీకరంగా మనం అనుకోకర్లా. ఈ నామరూపాలు కోల్పోయి ఆ పరమాత్మలో బీజప్రాయంగా ఉంటుంది ప్రపంచము, మనము కూడా. స్థూలమైనటువంటి స్థితిలో వ్యక్తమవటమే సృష్టి అంటే. ఆ నామరూపాలు కోల్పోయి సూక్ష్మ స్థితిలో ఉండటమే అనురూపం. ఒక వస్తువు ఆకారంతో కనిపిస్తోంది, దాన్ని బాగా దంచేసాం, మిక్సీలో వేసాం, పౌడర్ అయింది. ఏమవుతుంది, పెద్ద పెద్దగా ఆ కాయలు పండ్లు అన్నీ కూడా దంచి వేస్తే, మిక్సీలో వేస్తే ఏమవుతుంది, చిన్న చిన్న రేణువుల్లాగా. అంటే అది కూడా ఈ పెద్దదిగా కనిపిస్తే సృష్టి, అనురూపంలో కనిపిస్తే ప్రళయం. ఆ పరమాత్మలో లీనమై ఉంటుంది, మళ్ళా వ్యక్తమై. స్థూలంగా ఏది కనిపిస్తుందో అదే సూక్ష్మంగా కూడా ఉంటుంది. దానిని విశిష్టమైన అద్వైతము అని కూడా తత్వవేత్తలు చెబుతారు. స్థూలంగా ఏదైతే ఉన్నదో అదే అది, అంటే పదార్థం ఎప్పుడూ నశించదు అని ప్రాక్టికల్గా చూపిస్తారు. మనం కూడా అంతే, మనము నశించం, ఈ రూపాలతో ఉంటాం. ఒక స్థితిలో ఏదో మహాలక్ష్మిగా, ఇంకొక ఎల్లమ్మ పుల్లమ్మగా ఉంటే, ఇంకొక జన్మలో ఇంకొక రామారావునో సుబ్బారావు అనో ఉంటాం. ఇంకా అనేక దేవతా రూపాలు కావచ్చు, వృక్ష రూపాలు కావచ్చు, ఇన్ని రూపాలలో ఉంటాం. కానీ నేను అనేది మారదు, అదే ఆత్మస్వరూపము. అది తెలుసుకున్నప్పుడు ఏ దుఃఖాలు శోకాలు ఉండవు, మోహాలు ఉండవు, ఏవి ఉండవు అని మనకు మహానుభావులు చెప్పేది. అది అనుభవం రావటం కోసమే ఈ వ్రతాలు పూజలు ఇవన్నిటి వల్ల మనస్సు శుద్ధమై చిత్తం క్షాళితమై భగవద్ అనుగ్రహానికి యోగ్యమవుతోంది. కనుక ఇలాగా బ్రహ్మాది దేవతలు కూడా నీ పరత్వాన్ని తెలియలేరయ్యా. యోగులు చూడలేని జ్ఞానస్వరూపుడు అయిన నీకు నమస్కారం చేస్తున్నాము. నీకు ఈ అంతరిక్షం ఆకాశం ఉన్నదే, అది నాభిస్థానం, విశ్వరూపాన్ని వర్ణన చేస్తున్నారు. స్వర్గం శిరస్సు. వేద మంత్రాలలో చెప్పినటువంటి ఆ మంత్ర ఆ భావాన్ని శ్లోక రూపంలో ఎంత సులభంగా చెప్పారో చూడాలి. అస్థినిమేస్య ఆత్మసూక్తం అని పఠిస్తారు అర్చక స్వాములు భగవద్ ఆరాధన చేసేటప్పుడు. ఈ చరాచర ప్రపంచం అంతా కూడా నీ స్వరూపమే. సముద్రాలు, ఈ నదులు, పర్వతాలు, మానవులు అన్నీ కూడా ఈ శిరస్సు స్వర్గలోకం, భూమి పాదం, దిక్కులు చెవులు, సూర్యచంద్రులు నేత్రాలు, ఋగ్యజుస్సామాధర్వణ వేదాలు నీ నుంచే ప్రభవించాయి. ఈ సమస్త మానవులు కూడా నీ నుంచే వచ్చారయ్యా. మాయా సంగమం చేత పుట్టుకలేని ఆత్మను పురుషులుగా, పురుషులు అంటే ఈ స్త్రీ పురుషులని కాదు, శరీరధారి, పురము అని పేరు ఈ శరీరానికి.
ఈ శరీరంలో ఉండి నేను తింటున్నాను, నేను చూస్తున్నాను, నేను అంటున్నాను అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి జీవుడు అని పేరు. కాబట్టి నీవు శుద్ధుడవు, నిర్మలుడవు, వికారరహితుడవు, క్షీరసాగరంలో శయనించేటువంటి వాడవు, అంతము పరాజయం లేనటువంటి వాడవు, సద్భక్తులను అనుగ్రహించేటువంటి వాడవు, భక్తి మాత్రం భక్తితోనే తెలిసేటువంటి వాడవు. స్వామి, ఈ పంచభూతాలు, పంచతన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూప రసగంధములు అంటే వినేవి, తాకేవి, స్పృశించేవి అంటే తాకితే మనకు కొంత ఒక అనుభవం కలుగుతుంది కదా, వాసన చూస్తే కొన్ని కదా, వినడం, తినడం, కనడం ఇవన్నీ కూడా చేసే వాటికి శ్రోత్రం, బాహ్యంగా కన్ను, ముక్కు, చెవులు, వీటి ద్వారా పొందేటువంటి వాటికి తన్మాత్రలని శబ్దస్పర్శ రూప రసగంధములు అని పేరు. ఇంద్రియ పంచతన్మాత్రలు, ఇంద్రియములు సూక్ష్మములు, సర్వవ్యాపి అయినటువంటి ఇవన్నీ కూడా స్థూలమైనటువంటివి, సూక్ష్మమైనటువంటివి అన్నీ నీ నుంచే వస్తున్నాయా. అలాంటి నీకు నమస్కారం. సర్వలోకాలలో ఉత్తమ లోకం నీ ధామం. నిర్గుణుడు, పరముడు, సూక్ష్ముడైనటువంటి నీ స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. స్వామి, శరణాగతి చేస్తున్నాను. పుట్టుక వికారాలు లేనటువంటి వాడివి, సర్వతోముఖమైనటువంటి, సర్వతో బాహుని, ఆ యోగీంద్రుల చేత కారణుడుగా ధ్యానించబడేటువంటి, సర్వ ప్రాణులకు అంతరాత్మగా ఉన్నటువంటి దేవదేవునికి జగత్స్వరూపుడిగా ఉన్నటువంటి నీకు జగన్నాథ నమస్కారం అయ్యా. జ్ఞానులకు సర్వాంతర్యామిగా తెలియబడతావు. విష్ణువు నాకు ప్రసన్నుడివి కావలసినటువంటిది. 4 వర్ణాల వారి చేత, 4 ఆశ్రమాల వారి చేత, రాత్రి మవళ్ళు 5 విధములైన మనుష్యుల చేత, మనస్సుల చేత పూజించబడే ఆ మహావిష్ణువు ప్రసన్నుడగుగాక. జగత్తు యొక్క హితం చేయడం కోసం లీలగా, అవలీలగా అనేక అవతారాల్ని ధరించే నీ అవతార వైభవాన్ని జ్ఞానులు ప్రశంసిస్తారు, కీర్తిస్తారు. సచ్చిదానంద విగ్రహుడుగా ధ్యానించబడే ఆ మహావిష్ణువు మాకు ప్రసన్నుడగుగాక. సమే విష్ణు ప్రసీదతు అని స్తుతించాలట. ఎంత అర్థం ఉన్నది! ఈ 10 శ్లోకాలు తెలుసుకున్నా చాలు. కనుక ఇలాగ ఆ తర్వాత ఆ ధ్వజాన్ని సమర్పిస్తే వీడు ఉత్తమ స్థితి కలుగుతోంది అని, అట్లాగే ఎవడైనా చేశాడా అనే సందేహం మనకు వస్తుంది. కాబట్టి అట్లాగా చేసి చాలా హీనమైన పనులు చేసి కూడా ఉత్తమమైన గతి పొందినటువంటి ఒక మహారాజు చరిత్ర చెప్తానన్నాడు సనక మహర్షి. నారదుడు అడుగుతాడు, అసలు ఏమిటయ్యా ఇదంతా, ఏమిటి, ఎలాగ చేయాలి, చేసిన వాళ్ళు అంటే దానికి సమాధానం చెప్తారు. అది రేపు మనం చక్కగా గ్రహిద్దాం ఆ శ్రీవారి అనుగ్రహంతో. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరి రామ 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 హరి హరి, హరి కృష్ణ 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 హరి హరి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.